ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా అవతారం కేవలం తన భక్తులకు జ్ఞానబోధ చేయడానికి మాత్రమే కాదు, వారు చేసేటువంటి బోధను మనం ఆచరణలో పెట్టడానికి ముందు వారు తన భక్తుల యొక్క హృదయాలను రంజింపజేస్తారు. ఆ హృదయాలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలాగా ఆయన మనల్ని మలుస్తారు. బాబా తన భక్తుల్ని సన్మార్గంలోకి తీసుకురావాలని, తాను చెప్పినటువంటి విధంగా వినేటువంటి స్థితిని భక్తుడికి ఇవ్వాలని చెప్పి అప్పుడప్పుడు అద్భుతమైనటువంటి లీలలు చేస్తూ ఉంటారు. ఆ లీలలు చాలా చిన్నవే అయినప్పటికీ కూడా ఆనాటి భక్తుల హృదయాల్లో ఆ లీలలు బలంగా ముద్రించకపోయేటువంటివి. బాబా ఎటువంటి వ్యవహారాన్ని చేసేవారంటే, వారు తొలి దర్శనంలో భక్తులకు కలిగించేటువంటి అనుభవం, దాన్ని జీవిత పర్యంతము వారు మర్చిపోకుండా ఉంచేటువంటి వారు. అంత గొప్ప లీల వారి జీవితంలో జరిగిన తర్వాత ఎందుకు బాబా నుంచి వారు విడిపడిపోతారు? బాబా యొక్క నైజం ఎలా ఉంటుందంటే, కొత్తగా ఎవరైనా పాఠశాలలో చేరినటువంటి పిల్లలు ఉంటారుగా, మన పిల్లలందరినీ ఇప్పుడు 3 ఏళ్లకే నర్సరీలోనో లేకపోతే ఇంకో ప్లే స్కూల్లోనో పడేస్తున్నాం కదా. అక్కడ వాళ్ళకు వెళ్తూనే ఏబిసిడీలు చెప్పరు. ఇంతకుముందంటే శిశుమందిర్లు అవి ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్లోనో ఎల్కేజీలోనో యూకేజీలోనో పడేసేవాళ్ళు. పడేస్తే వెళ్ళడమే అక్షరాలు దిద్దిచ్చేవారు. ఈరోజు పిల్లలకు అలా అక్షరాలు దిద్దిస్తే వాళ్ళు వినేటువంటి స్థితిలో లేరు. వారు 1.5 సంవత్సరం 2 సంవత్సరాల నుంచే మొబైల్స్కు ఆటలకు అలవాటైపోయి ఉన్నారు. కాబట్టి మొదటగా వెళ్తూనే చేతితో అక్షరాలు దిద్దమంటే దిద్దరు. బాబా దగ్గరికి వచ్చినటువంటి మన పరిస్థితి కూడా అదే. మనము అప్పటి వరకు స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం, మన ఇష్టం వచ్చినట్టు మనం వ్యవహరించడం, ఇవన్నీ మన జీవితంలో ఉంటాయి. కాబట్టి వెళ్ళగానే డిసిప్లిన్గా బాబా చెప్పినట్టు మనం చెయ్యం. ముందు మనం దేన్నైతే ఆశిస్తామో దాన్ని బాబా మనకు అందిస్తారు. ప్లే స్కూల్లో చేరినటువంటి పిల్లలకు ఆ క్లాస్ నిర్వహించేటువంటి టీచరు పిల్లలతో ఆడుతుంది, పాడుతుంది, చిందులేస్తుంది, తాను కూడా వారిలో ఒకరైపోతారు. దాంతో పిల్లలకు వారు టీచర్ అనేటువంటి భయం పోతుంది. ఆవిడ చెప్పినట్టల్లా వారు చేస్తూ ఉంటారు. క్రమక్రమంగా వారిని అక్షరాలు దిద్దేటువంటి స్థాయికి తీసుకెళ్తుంది. బాబా కూడా సేమ్ మనందరికీ కూడా మొదట సంతోషకరమైనటువంటి అనేక అనుభవాలను ఇస్తాడు. అలా అనుభవాలు ఇస్తున్నప్పుడు, అరే బాబా నా కోసం ఇంత అటెన్షన్తో ఉంటారా, ఇంత శ్రేయస్సు నాకు కలిగిస్తారా అని చెప్పి వారిలో మనం మమేకమయ్యేలాగా వారు చేస్తారు. భగవంతునిలో త్వరగా మమేకం కావడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని. కానీ బాబా చేసేటువంటి అద్భుతమైనటువంటి లీలలతోటి మనము వారిలో మమేకమైపోతూ ఉంటాం. బాబా మహాసమాధికి ముందు కొద్ది నెలల ముందు గల్వే శాస్త్రి అని చెప్పి ఒక పండితుడు వస్తారు. ఆ పండితుడు కాశీ యాత్ర చేస్తూ తను సజ్జన్గఢ్ వెళ్ళాలని చెప్పి అనుకుంటాడు. మధ్యలో షిరిడీలో ఆగుతారు. వచ్చేటప్పుడు కాశీ నుంచి గంగాజలం తెస్తారు. ఆ గంగాజలం ఎందుకు తెచ్చుకున్నారంటే, సజ్జన్గఢ్కు శ్రీరామనవమి ఉత్సవానికి అక్కడికి వెళ్తున్నారు. ఆ రోజు రాముడికి జరిగేటువంటి అభిషేకానికి కాశీ నుంచి తెచ్చినటువంటి ఆ జలంతో అభిషేకం తాను చెయ్యాలి అని అనుకుంటారు. బాబా దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత బాబా యొక్క స్వరూపాన్ని చూసి మైమర్చిపోతారు. అప్పుడే దాదా కేల్కర్ పాదపూజకు సిద్ధమవుతారు. పాదపూజ దాదా కేల్కర్ చేస్తుండగా ఈ గెల్వే శాస్త్రి తను తెచ్చినటువంటి గంగాజలాన్ని బాబా పాదాలకు అభిషేకిస్తాడు. తర్వాత గల్వే శాస్త్రి, నేను రాముడికి చేయాల్సినటువంటి ఆ గంగాజలంతో అభిషేకం ఇక్కడే సాయిబాబాకు చేశానే, ఏదైనా అపరాధం జరుగుతుందేమో, నేను రాముడి కోసం కదా ఇది తీసుకొచ్చింది అని చెప్పి ఒక ఆత్మన్యూనతా భావంలోకి వెళ్తారు. 4 రోజులు అక్కడ ఉన్న తర్వాత చాలా దీనమైనటువంటి మొహం పెట్టుకొని బాబా దగ్గరికి వచ్చి అడుగుతారు, బాబా నేను రామనవమికి సజ్జన్గఢ్ వెళ్ళాలి. ఆల్రెడీ ఇక్కడ రామనవమి జరుగుతుంది షిరిడీలో, కానీ తను సజ్జన్గఢ్ వెళ్ళాలనుకుంటాడు. అప్పుడు బాబా తనకు ఒక అనుభవాన్ని ఇవ్వాలి కదా. తన యొక్క మనసులో ఏముంది, నేను షిరిడీలో ఆగడం వల్ల రాముడి కోసం తెచ్చినటువంటి గంగాజల అభిషేక జలం నేను బాబాకు అభిషేకం చేశాను, కాబట్టి రాముడికి చేయలేదనేటువంటి ఒక లోటు తనలో ఉంది. బాబా అంటాడు, తప్పకుండా సజ్జన్గఢ్ వెళ్ళు, రామనవమిలో ఆనందాన్ని పొందు అక్కడ. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో మిత్రమా,
అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తారు. తర్వాత వారు శ్రీరామనవమికి సజ్జన్గఢ్ వెళ్తారు. రామనవమి ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంటే తను ఆ ఉత్సవాన్ని చూస్తున్నారు. పక్కనే ఒక వ్యక్తి వచ్చి ఎవరో భుజం మీద చెయ్యేసినట్టు అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసేసరికి బాబా చిరునవ్వు చిందిస్తూ అతని భుజం మీద చెయ్యేస్తారు. మళ్ళీ ఆశ్చర్యం వేసి రెండోసారి చూస్తాడు. రెండోసారి చూసేసరికి లేదు. కానీ బాబా భుజం మీద చెయ్యేసినటువంటి సందర్భంలో అతని చెవిలో ఒక వాణి మరొకసారి వినిపించింది. బాబా ఏదైతే షిరిడీలో చెప్పారో అక్కడా ఉన్నది నేనే, ఇక్కడా ఉన్నది నేనే అనేటువంటి ఆ మాట మరొకసారి తన చెవులలో ప్రతిధ్వనించింది. అప్పుడు గెల్వే శాస్త్రికి అర్థమవుతుంది, ఆ గంగాజలం ప్రయాణంలో ఏమైపోయేదో, అపవిత్రమైపోయేదేమో, నేను మర్చిపోయేవాడినేమో ఆ చెంబును. అందుకనే రాముడు ముందుగా షిరిడీలో సాయిరాముడి పాదాలకు అభిషేకం చేయించుకొని అక్కడా ఉన్నది నేనే, ఇక్కడా ఉన్నది నేనే అనేటువంటి అనుభవాన్ని వారిచ్చారని చెప్పి ఆ తర్వాత నుంచి గెల్వే శాస్త్రి సాయిబాబాలో శ్రీరాముణ్ణి చూడడం ప్రారంభించారు. రాముడే శ్రీ సాయి అవతారంగా ఈ కలియుగంలో భూమిపై అవతరించారని చెప్పి ఆయన నామమంత్రం ఎప్పుడూ కూడా రామసాయి 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 రామసాయి. అంటే ఎవరికి ఏది కావాలో, ఎక్కడ ఎవరు స్వాంతన పొందుతారు. గెల్వే శాస్త్రి రాముడికి గొప్ప భక్తుడు. అప్పటి వరకు రాముడిపైన భక్తి ఉంది గెల్వే శాస్త్రికి. ఎప్పుడైతే బాబా చరణాలను గంగోదకంతో అభిషేకించి బాబా యొక్క వాక్కును విన్నారో అక్కడా నేనే, ఇక్కడా నేనే అనేటువంటి భక్తి స్థానంలో రాముడి పట్ల ప్రేమ పెరిగింది. కలియుగంలో గురువే సమస్త దేవతా స్వరూపం అనేటువంటి విషయం వారికి బోధపడింది. ఇంత అద్భుతమైనటువంటి అనుభవం ఇచ్చిన తర్వాత గెల్వే శాస్త్రి బాబాతో వేరుగా ఉండగలుగుతారా? రాముడు వేరు, బాబా వేరు అనేటువంటి ఆ ద్వంద్వ స్థితి వారికి ఇంకా ఉంటుందా? ఉండదు కదా. పూర్తిగా అనన్యమైనటువంటి శరణాగతి బాబాకు చేసి తన జీవిత కాలమంతా రామసాయి రామసాయి అనేటువంటి నామంతో వారు గడుపుతారు. ఎంత ప్రేమ పెరిగింది కదా. భక్తి స్థానంలో ప్రేమ వస్తే భగవంతునికి మనం అత్యంత దగ్గర కాగలుగుతాం. ఈరోజు బాబాకు మనకు మధ్య ఉన్నటువంటిది ప్రేమ అనుబంధమే. ఒక భక్తుడికి భగవంతుడికి, ఒక గురువుకు శిష్యుడికి ఉన్నటువంటి అనుబంధం లేదు. బాబాను అందరం మనము సద్గురువు 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 అంటాం. అన్నప్పుడు నేను బాబా శిష్యుణ్ణి, గురువుకు శిష్యుడే కదా ఉండేది, శిష్యుణ్ణి అని చెప్పి చెప్పుకుంటామా? చెప్పుకోం. నేను శ్రీ సాయిబాబాకు భక్తుణ్ణి, నేను శ్రీ సాయిబాబా ప్రేమికుణ్ణి, నేను బాబాకు బిడ్డను. ఈ స్థితికి వస్తాం మనం. అంటే భక్తుడు అనేటువంటి ఆస్థానం పోతుంది, ప్రేమికుడు అనేటువంటి ఆస్థానము పోతుంది. చివరికి మిగిలేటువంటిది ఏంటంటే బాబాకు నేను బిడ్డను అనేటువంటి స్థితి మనకు కలుగుతుంది. అటువంటి గొప్ప అనుభవాలను బాబా మనకిస్తారు. ఒక ఆవిడ 2022లో బాబా దర్శనానికి వస్తుంది. ఆవిడకు అక్కల్కోట మహారాజుకు సంబంధించినటువంటి ఒక మొక్కు ఉంది. ఒక అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో తాను ముంబై నుంచి బయలుదేరి అక్కల్కోటకు వెళ్తుంది. అక్కల్కోటలో దాదాపు 2 సప్తాహాలు అక్కల్కోట మహారాజు చరిత్ర పారాయణ చేసి అక్కడే ఉంటుంది. పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి తన స్వస్థలానికి వెళ్తుంది. తిరిగి వచ్చేటప్పుడు అనుకుంటుంది, నేను మరలా 2 సంవత్సరాలకు నీ సన్నిధి చేరుకొని ఇక్కడ నేను కలకండను పంచిపెట్టాలి అని చెప్పి అక్కల్కోట మహారాజుకు మొక్కుకుంటుంది. మొక్కుకొని 2 సంవత్సరాలు గడిచిన తర్వాత తన స్నేహితులతో కలిసి షిరిడీకి వస్తుంది. వచ్చి బాబా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అక్కల్కోటకు వెళ్ళాలని చెప్పి అనుకుంటారు. కానీ మిగతా స్నేహితులందరూ కూడా ఆఫీస్లో ఏదో అర్జెంటు పని ఉండేటువంటి మెసేజ్ రావడంతో వాళ్ళు వెళ్ళిపోతారు. తిను కూడా వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ అక్కల్కోట మహారాజుకు సమర్పించేటువంటి ఆ మొక్కు తప్పకుండా తీర్చాలని అనుకుంటుంది. షిరిడీలో మంచి పేడా దొరుకుతాయి కదా, చక్కగా ఆ పేడాలన్నీ కట్టించుకొని, కలకండను కట్టించుకొని అక్కల్కోట వెళ్ళడానికి ఆమె తెల్లవారు సిద్ధమవుతుంది. తెల్లవారుజామున ఆమె బస్టాండుకు వెళ్ళేటువంటి క్రమంలో ఒక సాధువు ఆమెను అడ్డగిస్తారు. అడ్డగిచ్చి, అమ్మా ఆ ప్రసాదాలన్నీ నాకు ఇచ్చేసాయి, ఆ ప్రసాదాలతో ఇక్కడ చాలా అవసరం ఉంది,
అక్కల్కోటలో అవసరం లేదమ్మా ఇప్పుడు అని అంటాడు. తనకేమీ అర్థం కాదు. సరే, షిరిడి సాక్షాత్తు బాబా నిలవైనటువంటి ప్రాంతం, ఇక్కడ ఎవరు ఏదడిగినా ఆయన అడిగినట్టే అని చెప్పి ఇచ్చేస్తుంది. ఇచ్చేసి ఉదయాన్నే దర్శనానికి వెళ్ళి పారాయణ హాల్కి వస్తుంది. పారాయణ హాల్కి వచ్చి సచ్చరిత తెరవగానే బాబా పాదుకలు ప్రతిష్ఠించినటువంటి ఆ కథ తన కళ్ళ ముందు కదలాడుతుంది. పుస్తకం తెరుస్తూనే ఆ కథ కనపడ్డది. దాని సారం ఏమిటి? అక్కల్కోట మహారాజు భక్తులైనటువంటి బాయి అక్కల్కోట మహారాజుకు పాదుకలు ప్రతిష్ఠించాలి అని చెప్పి అనుకుంటాడు. కానీ అక్కల్కోట మహారాజు ఏమంటారు? నా స్థానం ఇప్పుడు అక్కల్కోట కాదు, నేను ఇప్పుడు షిరిడీలోనే ఉన్నాను అని అంటారు. ఆవిడ ఆ కథ చదువుతూ కన్నీటి పర్యంతమైపోయిందట. బాబా, అప్పటికీ ఇప్పటికీ కాలం మారింది తప్ప నీ బోధలో ఎప్పుడూ సత్యం ఉంది. అక్కల్కోట మహారాజు మీరు ఒకటేననేటువంటి విషయాన్ని సచ్చరితలో అనేక మార్లు నేను చదివాను. అయినా సరే నేను అక్కల్కోట వెళ్ళి కలకండ పంచితేనే అక్కడ వారికి చెందుతుందని చెప్పి భావించాను. కానీ వారు మీరు అందరూ ఇక్కడే కలిసి ఉన్నారనేటువంటి సత్యాన్ని నేను గుర్తించలేకపోయాను, దాన్ని మర్చిపోయాను అని ఆవిడ కన్నీటి పర్యంతమవుతుంది. అంటే బాబా తన భక్తులను ఎంత ఆనందపరుస్తారో చూడండి. ఎక్కడెక్కడికో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. బాబా సమాధి మందిరం దేనికి కేంద్రమో మనందరికీ అనుభవమే కదా. బాబా సమాధి మందిరంలో సకల సత్పురుషులు అక్కడ వారితో సంగమాన్ని చేస్తారట. అనేక మంది సత్పురుషులు బాబా సమాధి మందిరం వద్ద ఎప్పుడూ సమావేశమవుతారట. ఈ కలియుగంలో సద్గురు శ్రీ సాయి కాబట్టి మిగతా సత్పురుషులందరూ కూడా ఎప్పుడు ఆ సద్గురువుతో సంగమంగా ఉండాలని చెప్పి భావిస్తారట. అందుకని అక్కల్కోట మహారాజు ఆ భక్తురాలను అక్కల్కోట దాకా రానియలేదు. ఇదే అక్కల్కోట, ఇక్కడే దాన్ని పంచిపెట్టమన్నారు. ఒక సాధువు రూపంలో వచ్చి ఆ ప్రసాదాలన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. భక్తుడికి ఇచ్చేటువంటి అనుభవము జీవిత పర్యంతము మర్చిపోరు బాబా ఇచ్చే అనుభవాలు. అందుకనే బాబాకు మనకు విడదీయనటువంటి అనుబంధం అక్కడ ఏర్పడుతుంది. చాలామంది భక్తులకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, బాబా ఎప్పుడూ మన యోగక్షేమాలను చూస్తూ ఉంటారు. వారిని నమ్మినటువంటి వారికి ఏ ప్రమాదము జరగదు, ఏ అవాంతరము రాదు అనేటువంటిది భక్తుల యొక్క విశ్వాసం. అన్నా చించినీకరు చించినీ నుంచి వచ్చి షిరిడీలో ఉంటున్నారు. మొదట తన భార్యను చించినీలోనే ఉంచొచ్చాడు. ఆ సమయంలో చించినీలో విపరీతమైనటువంటి ప్లేగు సోకుతుంది. భర్త దగ్గర లేడు, తనకు కూడా ప్లేగు సోకితే పిల్లలు లేరు, ఎవరు తనను సంరక్షిస్తారు, ఎలా ఆ ప్లేగు నుంచి బయటపడాలి అనేటువంటి ఆందోళనతోటి చించినీకర్ భార్య లక్ష్మి ఆందోళన చెందుతూ ఉంటుంది. ఆ సమయంలో 2 సార్లు బాబా ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్తారు, అమ్మా నువ్వేమీ ఆందోళన చెందవద్దు, నీ భర్త లేడనేటువంటి దిగులు నీకొద్దు, నీ భర్త నా దగ్గర క్షేమంగా ఉన్నాడు, ఇక్కడ వారి సేవ అవసరం, నీవు నిశ్చింతగా ఉండు, నేనున్నానని చెప్పి 2 సార్లు దర్శనమిస్తారు బాబా. ఆ తర్వాత ఆవిడ భర్త వద్దకు 2 నెలల తర్వాత చేరుకొని చెప్తుంది, బాబా నా కోసం ప్రయాసపడి చించినీ వరకు వచ్చారు, ఆ సంగతి మీకు తెలుసా అని అడుగుతుంది. బాబా ఈ 2 నెలల కాలంలో ఎటూ ప్రయాణం చేయలేదు, వారు ఇక్కడే ఉన్నారు, చించినీకి రావడం ఏంటి వారు? లేదు, నేను స్వయంగా మన ఇంటి ముందు వారు వచ్చి చెప్పారు, నీ భర్తతో ఇక్కడ సేవకు అవసరం ఉంది, నువ్వు నిశ్చింతగా ఉండు, నేను నిన్ను కాపాడుతున్నాను అని అన్నారు. అప్పుడు అన్నా చించినీకర్ అంటారు, వారు లేనటువంటి చోటు ఎక్కడ? ఈ విషయం కనీసం నాకు తెలియని కూడా తెలియదు, చించిని అంతా కూడా ప్లేగు వ్యాపిస్తుందని చెప్పి. అయినా సరే బాబా దాన్ని గుర్తెరిగి నీకు ఎటువంటి ప్రమాదం జరగకుండా నిన్ను కాపాడడానికి బాబా చించిని వరకు వచ్చారు, వారు అంతటా ఉంటారు, వారు ఈ ప్రపంచమంతా సంచారించేటువంటి పరమశివుడు, ముల్లోకాలలో వారి సంచారం ఉంటుంది అని చెప్పి ఎంతో ఆనందపడిపోతారు. ఇక అప్పటి నుంచి చించినీకి వెళ్ళేటువంటి ఆలోచననే ఇద్దరు భార్యాభర్తలు చేయలేదు. బాబా శరీరంతో ఉన్నన్ని రోజులు బాబా సేవలో నిమగ్నమై ఇద్దరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు షిరిడీలోనే ఉన్నారు. ఏమీ ఆశించకుండా బాబా ప్రాణాలను నిలబెట్టాడు, ఇంకా అంతకంటే మనం ఏమి ఆశిస్తాం బాబా నుంచి అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరూ కూడా బాబా మహాసమాధి వరకు కూడా షిరిడీలోనే ఉండి సేవ చేస్తారు. భక్తుడు అనన్యమైనటువంటి శరణాగతి చేస్తే
భక్తుడికి ఏ బాధలు ఉండవు. సాధారణంగా మన కుటుంబాల్లో భార్యకు బాగాలేకపోతే, కొడుకుకు బాగాలేకపోతే, తండ్రికి బాగాలేకపోతే మనం ఎంత తల్లడిల్లిపోతాం, వారి కోసమే తపిస్తూ ఉంటాం. కానీ బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు ఆ తాపత్రయం అవసరం లేదని చెప్పి బాబా అనేక సందర్భాల్లో చెప్పారు. ఒకసారి పురందరే భార్యకు విపరీతమైనటువంటి జబ్బు చేస్తుంది. జబ్బు చేస్తే పురందరే సాధారణంగా తన పనులు తాను చేసుకుంటూనే ఉన్నారు. ఒక్కసారి స్వప్న దర్శనంలో చెప్తారు, నీ భార్యను నేను సంరక్షిస్తాను అని చెప్పి. అందరూ కూడా ఇక ఆవిడ పరిస్థితి ఇంకా చేదాటిపోయింది, ఇక ఏర్పాట్లు ఏవైనా చేసుకో పురందరే అని చెప్పని అంటారు. పురందరే నిశ్చింతగా పూజ చేసుకొని వంటగదిలో కూర్చొని భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. కానీ ఆవిడకి ఏమీ కాదు. అంటే బాబా పట్ల విశ్వాసం ఉంటే నిశ్చింతగా ఉండాలి. పురందరే అంటారు, బాబా నాకు హామీ ఇచ్చాడు, ఒకవేళ మృత్యువు లాక్కపోతే అది బాబా నిర్ణయమే, నేను దానికి శిరోధార్యం అయి ఉంటాను, అంతే తప్ప నాకు నేనుగా ఏ ప్రయత్నము నేను చెయ్యను, బాబాకే వదిలేశాను, బాబా హామీ ఇచ్చి ఉన్నాను నాకు అని అంటారు. అంత విశ్వాసం బాబా పట్ల. బాబా వెంటబడగా పురందరే ఇల్లు కట్టుకుంటారు కదా, గృహప్రవేశానికి సంబంధించి చెప్తారన్నమాట, శాంతి పూజ చేయాలి, కళ్యాణం చేయాలి, రకరకాలైనటువంటి అన్నీ చేయాలని చెప్పి. పురందరే ఒక సాధారణమైనటువంటి ఉద్యోగి, డబ్బు లేదు, హోమాలు శాంతులు ఇవన్నీ అంటే బ్రాహ్మణులు కావాలి, ఇవన్నీ కావాలి. దాంతో ఇదంతా ఇప్పుడు నా వల్ల కాదులే అని చెప్పి చాలా రోజులుగా దాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఒకరోజు పురందరే మనసులో అనుకుంటాడు, బాబా ఉండగా నాకు ఈ హోమాలేంటి, శాంతులేంటి, ఈ డబ్బు ఏంటి, వ్యవహారం ఏంటి, ఏ ఉన్నా ఆయన సరి చేస్తాడు. కాబట్టి రేపు ఉదయాన్నే నా భార్య కుమారుడు బాబా మేము కొత్త ఇంటికి ప్రయాణం అవుతామని చెప్పి దీపాన్ని తన భార్యకిచ్చి బాబా చిత్రపటాన్ని తను పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మార్గమధ్యంలో పక్కకు చూసేసరికి బాబా వాళ్ళతో పాటు నడుచుకుంటూ వస్తారు. బాబానే గమనిస్తూ ఉంటాడు పురందరే. ఇంటి దగ్గరికి వెళ్ళగానే మొదట బాబా కుడికాలు లోపల పెట్టి గృహప్రవేశం చేస్తారు. ఇక బాబా చిత్రపటం అక్కడ పెట్టి సాయి రెహం నజర్ కర్ నా పాట పాడుకొని గృహప్రవేశం కానిచ్చేస్తాడు. ఏ శాంతి చేయలేదు, ఏ పూజలు చేయలేదు. అంటే బాబా భక్తుడి విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుతారో చూడండి. అట్లని చెప్పి ఏ అరిష్టాలు పురందరేకు జరగలేదు. పురందరే కొడుకు మూలా నక్షత్రంలో పుడితే అందరూ శాంతి చేయించాలంటారు. బాబా వద్దకు వచ్చి తల్లి మొరబెట్టుకుంటుంది, వాడు చెప్తే వినట్లేదు, ఏ శాంతి చేయించట్లేదంటే వాడు నన్ను తప్ప మరెవరిని తలవనటువంటి వాడు, ఆ గ్రహాలను ఏ విధంగా వాడు జపిస్తాడు, జపంలో ఏ విధంగా స్థిరంగా కూర్చోగలుగుతాడు, అయ్యి వదిలేసేయి, వాడి తరఫున చేయాల్సినవన్నీ నేను చేశాను, నీ మనవడికి ఏం ఇబ్బంది లేదు అని అంటారు. అంటే ఒక భక్తుడి యొక్క శ్రేయస్సు మనం చాలామంది అనుకుంటూ ఉంటాం, మనం ఏదో ఈ సంవత్సరం ఏదో చేయాల్సినటువంటి పుణ్యకార్యం చేయలేదు, లేకపోతే వ్రతం చేయలేదు, ఇంకోటి చేయలేదు, గృహప్రవేశం అప్పుడు ఈ లోటు జరిగింది, పెళ్ళి అప్పుడు ఈ లోటు జరిగింది అంటాం. సర్వం బాబాను మన హృదయంలో నింపుకున్న తర్వాత మనం ఏదైనా పొరపాటు చేసినా పూజలో కానీ, తంతులో కానీ, వివాహంలో కానీ, గృహప్రవేశంలో కానీ, ఏది పితృదేవత కార్యాల్లో కానీ ఏది చేసినా, ఏ లోటు జరిగినా ఆ లోటు మనకు పైకి కనిపిస్తుంది, కానీ ఆ తర్వాత ఆ లోటును బాబా పూర్తి చేసి మనం చేయాల్సినటువంటివన్నీ కూడా ఆయన చేస్తాడు. అంత బాధ్యత భక్తుడి పట్ల బాబా తీసుకుంటారు. ఇంత బాధ్యత తీసుకునేటువంటి గురువు, దైవం ఈ త్రిలోకాలలో ఎవరూ ఉండరు. అందుకనే బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు పెద్దగా ఈ తంతుతో పెద్ద సంబంధం ఉండదు. ఏది ఆనవాయితీలతో, సాంప్రదాయాలతో, కఠినమైనటువంటి నియమాలు ఎవరూ కూడా ఆచరించారు. ఎందుకంటే మనం ఏదైతే కంపల్సరీగా ఆచరించాలి, కంపల్సరీగా ఏదైనా చేయాలనేటువంటి దాన్ని చేయకపోతే ఖచ్చితంగా మన తరఫున ఆయన గ్యారంటీగా చేస్తారనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి అనుభవాలే ఆ రోజు భక్తులకు అనేకం కలిగాయి. ఆ రోజు భక్తులకు కలిగినటువంటి చిన్న చిన్న అనుభవాలే బాబా దగ్గర స్థిరంగా ఉండేలాగా చేశాయి. బలవంత్ నాచ్నే స్నేహితుడి యొక్క తల్లి పండరిపురం భక్తురాలు. ఆవిడ షిర్డీకి వస్తుంది. వచ్చిన తర్వాత కొన్ని కారణాల చేత పండరీకి వెళ్ళలేకపోతుంది. కానీ మనసులో మాత్రం తను పండరీకి వెళ్ళలేకపోయానే అనేటువంటి బాధ ఉంది. బాబా దగ్గర సెలవు తీసుకొని బాబా ఊది పొట్లం కట్టుకొని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పొట్లం విప్పితే పండరిపురంలో
ఏ ప్రసాదం అయితే బుక్కా ప్రసాదం ఇస్తారో ఆ ప్రసాదం అందులో ఉంటుంది. సాధారణంగా బాబా అందరికీ కూడా ఊదినే ఇస్తారు. పండరిపురంలో బుక్క అంటే నల్లగా ఉంటుంది బొట్టు, ఆ ప్రసాదాన్ని ఇస్తాడు. అంటే చందనం అనేక రకాలైన ద్రవ్యాలు కలిపి ఆ ప్రసాదాన్ని చేస్తారు. చాలా సుగంధభరితంగా ఉంటుంది. అది ఇప్పగానే మొదట మంచి సుగంధం వస్తుంది. కంటితో చూసిన తర్వాత పండరిలో ఏ ప్రసాదాన్ని అయితే ఇస్తారో ఆ ప్రసాదమే తన చేతికి వచ్చింది. అప్పుడు ఆమెకు స్థిర నిర్ణయం కలుగుతుంది. అరే నేను ఎంత మూర్ఖురాల్ని, పండరికి షిరిడీకి తేడా ఉందనుకున్నాను. షిరిడీలో ఈరోజు కొలువైనటువంటిది పండరినాథుడే, అక్కడ ఇక్కడ ఉన్నటువంటిది ఒక్కరే అనేటువంటి అనుభవాన్ని తాను పొందుతుంది. చాలామంది ఆ రోజు బాబా దగ్గర అంత స్థిరంగా విశ్వాసంతో ఉండడానికి కారణం ఏమిటంటే, వారు ఏ దైవాన్నైతే ఆరాధిస్తారో అంతకు మునుపు ఆ దైవం నేనే, వారికి నాకు తేడా లేదనేటువంటి విషయాన్ని బాబా అనేక సందర్భాల్లో అనేక మంది భక్తులకు అనుభవాలు ఇచ్చారు. ఇటువంటి అనుభవాల వల్లనే బాబా నుండి దూరం జరగకుండా బాబా పట్ల మరింత ప్రేమను ఆ రోజు భక్తులు, ఈరోజు మనము కూడా పెంపొందించుకుంటున్నాం. బాబాను ఆశ్రయించిన తర్వాత ఒక బలమైనటువంటి విశ్వాసం ఏమిటంటే, ఆయన ఎప్పుడూ కూడా మన యోగక్షేమాలను చూస్తూ ఉంటారు, అందుకోసం మన ఇంటి దాకా కూడా వస్తారు అనేటువంటిది చాలామందికి విశ్వాసం. దీన్ని నమ్మాలి కూడా. ఎందుకంటే ఒకసారి ఆదం దాలీలి అనేటువంటి ఒక బాంద్రాకు చెందినటువంటి వ్యాపారి, అతడు తన షాప్లో ఉండగా ఒకసారి బ్రాహ్మణుడు వస్తాడు. వస్తే అతనికి 2 రూపాయలు ఇస్తారు. తర్వాత ఒక మార్వాడి తన వద్దకు వచ్చి ఆకలిగా ఉంది, భోజనం పెట్టించు అని అడుగుతారు. అప్పుడు 4 అనాలు ఇచ్చి పక్కనే ఉన్నటువంటి హోటల్లో భోజనం చేయమని చెప్తారు. ఆ తర్వాత 6 మాసాలకు ఆదం దళాలి షిరిడీకి వస్తారు. వచ్చినప్పుడు అక్కడ అందరూ ద్వారకామాయిలో కూర్చొని ఉంటారు, చాలామంది భక్తజనం. ఆదం బాబా పాదాలకు నమస్కరించి పక్కన కూర్చోగానే, నేను ఇతని యోగక్షేమాలు చూద్దాము ఎలా ఉన్నాడో అని వెళ్తే నన్ను ఇతను మార్వాడి హోటల్లో భోజనం చేయమని చెప్పి 4 అనాలు ఇచ్చాడు అని అంటారు. ఆశ్చర్యపోతారు ఆదం దళాలి. అరే ఆ రోజు వచ్చినటువంటి సాక్షాత్తు బాబానా? అంటే నా వ్యాపారం ఎలా జరుగుతుంది, నేను ఏం చేస్తున్నాను, ఇది మాత్రమే కాదు నా మానసిక స్థితి ఏమిటి, ఎవరైనా సహాయం కోసం అర్థిస్తే ఇస్తనా ఇవ్వనా అనేటువంటి పరీక్ష కూడా పెట్టారు. కానీ అదేది నాకు తెలియకుండానే బాబా నాకు అలవర్చినటువంటి ఇతరులకు సహాయం చేయాలనేటువంటి గుణంతో బ్రాహ్మణుడికి అదేవిధంగా మార్వడికి ఇద్దరికీ కూడా కొంత డబ్బు ఇచ్చాను. ఇది నాకు ఎంత మేలు చేసింది. బాబాను ఆశ్రయించిన తర్వాత నేను వారి యొక్క దయాగుణాన్ని, అదేవిధంగా నా యొక్క మనస్సును ఏ విధంగా ఉంచుకోవాలి, నా ఆలోచనలు ఎలా ఉండాలనేటువంటి గ్రహించకపోతే వచ్చినటువంటి బ్రాహ్మణుడిని పోపు అనేటువంటి వాడిని, మారవుడిని అసహించుకొని పక్కకి వెళ్ళనేటువంటి వాడిని అలా కలగకుండా బాబా నాకు దయాగుణమైనటువంటి మనస్సునిచ్చాడు. అందువలనే ఈరోజు బాబా నన్ను గుర్తించగలిగాడు, నేను ఎలా ఉన్నాననేటువంటి దాన్ని వారు ప్రతిరోజు గమనిస్తున్నారు అని చెప్పి ఆదం దళాలి అంటారు. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, బాబా మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనం కూడా ఎప్పుడూ దయాగుణాన్ని కలిగి ఉండాలి. మనసులో మార్పు రాకపోతే ఖచ్చితంగా బాబా మన యోగక్షేమాలను ఆయన చూడ్డు. ఎవరైనా సరే మనం చెప్పినట్టు వింటే ఎదుటి వ్యక్తిని మనం గౌరవిస్తాం, అతని శ్రేయస్సును కోరుతాం. బాబా కూడా అంతే. బాబా వారు కోరుకున్నట్టు మనం ఉండగలిగితే అప్పుడే మన శ్రేయస్సును వారు చూస్తారు. అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండి బాబా బాబా అంటే ఏమీ జరగదనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణ పురుషోత్తం పాటిల్ అనేటువంటి మరొక భక్తుడు షిరిడీకి వచ్చి అక్కడి నుంచి అక్కల్కోట వెళ్ళాలనుకుంటాడు. కానీ షిరిడీకి వచ్చిన తర్వాత బాబాకు దక్షిణ సమర్పించిన తర్వాత అక్కల్కోట వరకు వెళ్ళడానికి కావలసినటువంటి డబ్బు తన దగ్గర ఉండదు. అందుకోసం ఏం చేస్తారంటే పూణేలో దిగి పూణేలో తన స్నేహితుడి వద్ద కొంత డబ్బు తీసుకుని వెళ్ళాలనుకుంటారు. దానివల్ల కొంత ఆలస్యం అవుతుంది, తన ప్రయాణం అనుకున్న విధంగా సాగదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అప్పుడు అదే కంపార్ట్మెంట్లోకి ఒక బ్రాహ్మణుడు వస్తాడు. వచ్చి అతనితో మాట మంతి కలిసిన తర్వాత తను పూణేలో దిగాలనుకుంటున్నాను, తన స్నేహితుడి దగ్గర కొంత డబ్బు తెచ్చుకొని అక్కల్కోట వెళ్ళాలనుకుంటున్నాను అంట. ఎందుకు మీరు ఇంత ప్రయాసపడ్డం, పూణేలో దిగడం ఎందుకు, నేను మీకు అక్కల్కోట వరకు టికెట్ తెస్తాను, డబ్బంటారా నా చిరునామా ఇస్తాను, ముంబై వెళ్ళిన తర్వాత మనీ ఆర్డర్ చేయండి అంటారు. సరే అతను వెళ్ళి టికెట్ తీసుకొచ్చి ఇస్తారు. ఇచ్చి నేను ఇప్పుడే టీ తాగి వస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి అని అంటారు రైల్లో. అతను టీ తాగడానికి వెళ్తాడు. రైలు కదులుతుంది, ఎంతకు రాడు. అప్పుడు తనకు అర్థమవుతుంది, తన వద్దకు వచ్చి
ఎవరు ఇబ్బందులు ఇక్కట్లు పడకూడదనేటువంటిది బాబా యొక్క ధర్మం. అందుకనే తను అక్కల్కోట వెళ్ళాలని చెప్పి ముందుగానే నిర్ణయించుకున్నాను కాబట్టి ఆ అక్కల్కోట ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా బాబాయే స్వయంగా నాకు ఏర్పాటు చేశారని చెప్పి ఆయన నమ్ముతారు. అప్పటి నుంచి బాబా పట్ల మరింత బలమైనటువంటి విశ్వాసం పెరుగుతుంది. బాబా దగ్గరికి వచ్చినటువంటి మనందరికీ కూడా ఇంత విశ్వాసం పెరగడానికి కారణం ఏంటంటే బాబా మన జీవితంలో చేసేటువంటి ఇటువంటి చిన్న చిన్నవి. దురదృష్టం ఏంటంటే బాబా మనకు ఎన్నో పెద్ద మేలు చేసినా వాటిని మర్చిపోతూ ఉంటాం. ఆ రోజు భక్తులు బాబా చేసినటువంటి ఒక చిన్న చిన్న మేలు, ఒక రైలు టికెటు, ఒక ఆవిడకు పండరిపురం బొక్క, ఇంకొక ఆవిడకు ఇంకో రకమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వగానే వారి జీవిత పర్యంతం చిన్న చిన్న లీలకే ప్రభావితమైపోయి బాబా పట్ల అనన్యమైనటువంటి భక్తిని పెంచుకున్నారు. ఈరోజు మనకు సకలం బాబా చేస్తున్నా సరే మనం ఎందుకు అనన్యమైనటువంటి భక్తిని పెంపొందించుకోలేకపోతున్నాం? ఆ పెంపొందించుకునేటువంటి మార్గం ఏదైనా ఉందా అనేటువంటిది తప్పకుండా మనందరం కూడా అన్వేషించాలి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం, సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదుమధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.